తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, సీడ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజ్లో నిర్వహించిన ఈ మేళాను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, టౌన్ ఎన్డీఏ నాయకులు, పలువురు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీలు, శిక్షణ సంస్థలు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో పలువురు నిరుద్యోగులు తమ భవిష్యత్తుకు అవకాశాలను వెతుక్కుంటూ హాజరయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ సాయి మాధవి విద్యా సంస్థల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళాని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయి మాధవి విద్యా సంస్థల అధినేత జనార్దన్ గారికి, వేదికపై ఉన్న కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన హాజరై భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రయోజనం తీసుకునే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మా వృద్ధులందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తూ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూటమి నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజుకి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం, యువతకు పెద్దపీట వేస్తాం, తద్వారా యువత భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుతాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యువతకి దిశానిర్దేశం చేసే విధంగా తీర్చిదిద్దుతాం, అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తాం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా దీంట్లో భాగస్వామ్యం వహిస్తూ ఉంది. సంకల్ప పేరుతో అందరి భాగస్వామ్యంతో, అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే మేలు జరుగుతుందని ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత మొన్నటి ఎన్నికల్లో కూటమికి వారి మద్దతు తెలియజేశారు. మీ రుణం తీర్చుకోవడంలో ఈరోజు బాధ్యత వహిస్తూ ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో మన తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి సంకల్పించిన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన అధికార యంత్రాంగానికి, దీనికి సౌజన్యం అందించిన సాయి మాధవి విద్యా సంస్థల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతని ఒక విషయంలో మీరంతా చక్కటి సందేశాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా 2014-19 అధికారంలో ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ మేళాలు నిర్వహించడం, తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ చదువు అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మనకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడితో సాటిస్ఫై అయిపోదాం అనేది ఆలోచించకుండా చదువు అనేది ఒక నిరంతర ప్రక్రియగా భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే వారధిగా చదువుని భావించాలి. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ స్థాయికైనా రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి ఎగబాటినప్పటికీ కూడా
ఆయన నిరంతరంగా విద్యార్థిగా ఉన్న విషయం ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్లో అత్యుత్తమైన విధానాన్ని నిర్వహించిన మాస్టర్ ఉన్న విశ్వేశ్వరయ్య గారు నిరంతర విద్యార్థిగా ఉండడం ద్వారా ఇవాళ మనకి ఈ వర్తమాన కాలంలో ఏఐసి అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు ఒక నిరంతర విద్యార్థి, ఒక పరిశోధనాత్మకమైన విషయాల పట్ల అవగాహనతో ముందుకు పెడుతూ తను వెళ్ళడమే కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు. ఆ దిశగా ప్రతి విద్యార్థి నిరంతర విద్యార్థిగా ఉంది. మీరు ఈరోజు ఒక ఉద్యోగాన్ని తీసుకున్న భవిష్యత్తులో ఎదగడం కోసం ఆర్థికంగా ఎదగాలి, మీరు విజ్ఞానంలో ఎదగాలి, రెండు విషయాలని అవగాహన చేసుకుని ఆ దిశగా వెళ్ళాలి. 2019-24 మధ్యన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎటువంటి చర్యలు ఆ రోజు తీసుకోలేదు. ఆ రోజు యువతని తప్పుదారి పట్టించే విధంగా మారక ద్రవ్యాలను ప్రోత్సహించడం, యువతని తప్పుదారి పట్టించే మార్గంలో వ్యవహరించడం, ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే ఆ రోజు చేపట్టడం జరిగింది. మరలా ఇవాళ యువతకి అవకాశాన్ని కల్పించాలి, యువతను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ శాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆహ్వానించడం, తద్వారా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహంగా ఇవ్వడం, రాష్ట్రంలో అనుకూల పరిస్థితిని ఏర్పాటు చేయడం, ఇది భవిష్యత్తులో మీ అందరికీ ఉపయోగపడుతుంది. కూడా స్టాఫ్గా అరేంజ్మెంట్గా మీ అందరికీ ఇప్పుడు దాదాపుగా మనకి 20 కంపెనీలు ఉంటుంది. మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ముందుకు రావడం జరిగింది. మీరందరూ మీరు ఇక్కడ ఏదైతే మీ అర్హతలకు సంబంధించి వారు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆలోచనకు తగిన విధంగా ఉద్యోగం లభించకపోయినప్పటికీ ఎవరు నిరాశ చెందకూడదు. ప్రయత్నించి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మంచి కంపెనీస్లో మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం. ఇవాళ మీరు ప్రాథమిక దశలో ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే భవిష్యత్తులో కూడా మీకు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఒక విశాలమైన ఆలోచనతో మీరందరూ అర్థం చేసుకుని ఆ దిశగా మీరందరూ కృషి చేయాలి. మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఆశిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అత్యవసరమైన కార్యక్రమం రాజమండ్రిలో ఉంది కాబట్టి కూటమి నాయకులందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేను మళ్ళా రాజమండ్రి కార్యక్రమం అయిన తర్వాత వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా నిర్వాహకులందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.